ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు. విశ్వబ్రాహ్మణులకు మాత్రం రాజకీయాల్లో తగు ప్రాధాన్యత దక్కటం లేదని వాపోతున్నారు విశ్వబ్రాహ్మణులు. ప్రజెంట్ మనతో 48వ డివిజన్ విశ్వబ్రాహ్మణులు అయినటువంటి పివిఎల్ చారి గారు ఉన్నారు. అసలు విశ్వబ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయం ఏంటి, వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, విశ్వబ్రాహ్మణులకు తగు ప్రాధాన్యత దక్కటం లేదు అంటున్నారు. ఏంటి అసలు ఎలాంటి ప్రాధాన్యత కావాలి మీకు? గత కొన్ని సంవత్సరాలుగా మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కుల వృత్తి మీద జీవితం ఆధారపడి ఉంటుంది. మొత్తం మాయి 5 వృత్తులు ఉన్నాయి. ఒక గుడి కానీ, ఒక బడి కానీ, ఒక మంచం కానీ, ఒక ఫర్నిచర్ కానీ ఏది చేయాలన్నా కూడా మేము పంచవృత్తులు అన్నీ కలిసి చేస్తేనే ఏదైనా ఒక నిర్మితం అవుతుంది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి మేము కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. అయితే మాకు అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మేము మా సంఘీయులు 99% తెలుగుదేశం సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క ఎన్నికల్లో వారికి విజయం చేకూరుస్తూ ఉన్నాం. అయితే మా యొక్క విశ్వబ్రాహ్మణ కులముకు సంబంధించి చాలా వరకు వెనుకబడి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడి ఉన్నారు. అయితే మాకు ఇప్పుడు మేము చేసేది ఏంటంటే గత సాధారణ ఎన్నికల్లో 2024 జరిగిన సాధారణ ఎన్నికల్లో మాది పత్తిపాడు నియోజకవర్గం కింద వస్తుంది. డాక్టర్ బోర్లా రామాంజలి గారి నాయకత్వంలో మేము ఒక 4 నెలల పాటు క్యాంపెయినింగ్ నిర్వహించి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలవడానికి కృషి చేశాము. అప్పుడు మన రామాంజలి గారికి మా సమస్యలు, మా డివిజన్లో ఉన్న 48వ డివిజన్లో ఉన్న సమస్యలు, మా యొక్క విశ్వబ్రాహ్మణుల సోదరుల సమస్యలు అన్నీ వివరించాం. అయితే సారు మనం విజయం అయిపోయిన తర్వాత మీకు న్యాయం చేస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. అలాగే మన క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దాంట్లో బీసీ సోదరులకు 33% రిజర్వేషను రాజకీయంగా కానీ దేంట్లో అయినా సరే మాకు అందజేస్తామని మాట ఇచ్చారు. ముఖ్యంగా దానికి నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు శ్రీ నారా లోకేష్ గారిని అభినందిస్తున్నాం మా సంఘీయుల తరపున. ఇకపోతే మాకు కూడా రాజకీయంగా మేము కూడా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. మా 48వ డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్య నేను ఐడెంటిఫై చేసుకున్నాను. కాలువలు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, నీటి సౌకర్యం కానివ్వండి చాలా తక్కువగా ఉంది. ప్రతి ఒక్క ఏరియా నేను దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించాను. నాకు సమస్యల మీద అవగాహన ఉంది. మాకు విశ్వబ్రాహ్మణ సోదరులకు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు సీటు కల్పించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరపున విన్నవించుకుంటున్నాను. సార్, మీకు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో మీకు విశ్వబ్రాహ్మణులకి పదవులు ఇవ్వాలని చెప్పి మీరు ఆశిస్తున్నారు. కానీ విశ్వబ్రాహ్మణులు రేపు జరగబోయే ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ఎంతవరకు సముచితంగా ఉన్నారు? అసలు ఉన్నారంటారా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటారా? గత చాలా కాలంగా మా వాళ్ళు కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు. అయితే మా వాళ్ళల్లో చాలా వరకు కొంతమంది ఆర్థికంగా ఉన్నారు. వారికి సముచిత స్థానం కల్పిస్తే మా వాళ్ళు కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లుగా నించోడానికి చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. నాకు తెలిసి సుమారుగా 15 మంది వరకు ఉత్సాహం చూపుతున్నారు. దానికి ఆర్థికంగా వనరులు సమకూర్చుకొని ఉన్నారు. మన పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మాకు అవకాశం కల్పిస్తే మేము ఎంతమంది అయితే నించుంటామో అంతమందిని గెలిపించుకొని రామాంజలి గారికి మేము గెలిపించి చూపిస్తాం. సార్, మీరు ఇందాక మాట్లాడుతూ బోర్లా రామాంజలి గారికి చెప్పారు, ఇలా విశ్వబ్రాహ్మణుల గురించి సమస్యలు చెప్పారు, మాకు కూడా రాజకీయాల్లో తగు స్థానం కల్పించాలని చెప్పారు. మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాటి గురించి చేద్దామన్నారు. మరి దాని తర్వాత బోర్లా రామాంజలి గారు దాని గురించి స్పందించారా? సార్ని చాలాసార్లు కలవడం జరిగింది. అయితే సారు సానుకూలంగా స్పందించారు. మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తారు అని మాకు నమ్మకం ఉంది. మేము సార్ని కూడా ప్రతిసారి ఆయన అవైలబిలిటీలో ఉన్నప్పుడు మేము కలుస్తున్నాము, విషయం చెప్తున్నాము, అన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నారు. మాకైతే పార్టీ మీద, మా ఎమ్మెల్యే మీద మాకు నమ్మకం ఉంది. మీకు ఇప్పుడు ఏదైతే మీ 48వ డివిజన్లో మీరు అప్పుడు ఎలక్షన్స్ టైంలో 2024 ఎలక్షన్స్ టైంలో దగ్గరుండి మేము చూపించాము, మేము పర్యటించాము, లేకపోతే రామాంజలి గారి విజయానికి మేము కారణం అని చెప్పారు. ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి? అవి రామాంజలి గారు ఎంతవరకు పరిష్కరించారు?
యాక్చువల్గా ఒక వారం కిందట మనకి ఫ్లడ్ వచ్చింది. అంటే మన విజయవాడ కూడా చాలా వరకు పాపం దెబ్బతిన్నది. మేము ఆ సహాయ కార్యక్రమాల్లో ఒక 3 రోజుల పాటు పాల్గొన్నాము. మా సంఘీయుల తరపున మా డివిజన్లో కొంతమందిని తీసుకొని మేము వెళ్ళి వారికి సహాయ సహకారం అందించాము మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు మాకు కొన్ని డౌన్ ఏరియాలు ఉంటాయి. డౌన్ ఏరియా అంటే లోతట్టు ప్రాంతాలు. మాకు మేజర్ సమస్య మాకు పీకల వాగు ఉంది. ఆ పీకల వాగు చిన్న వర్షం పడ్డా కూడా మొత్తం ఫ్లోటింగ్ వచ్చేసేసి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివి మేము ఐడెంటిఫై చేసాం. మెయిన్ మాకు కొన్ని ఏరియాలో చప్టాలు ఉండాలి. కాలువలు వైండింగ్ చేసేసి వాటికి కలవట్టు నిర్మించాలి. తర్వాత రోడ్స్ కూడా గత ప్రభుత్వం చాలా అధ్వానంగా ఉన్నాయి. అవన్నీ మేము ఐడెంటిఫై చేసాము. సార్ మనల్ని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం అన్ని ఏరియాలు తిప్పి చూపించాము. ఆయన మొత్తం నోట్ చేసుకొని తగు అధికారులకు ఏఈ గారు, డిఈ గారు, కమిషనర్ గారికి అన్ని ప్రాబ్లమ్స్ చూపించి ఫైండ్ అవుట్ చేసేసి ఇమీడియట్లీగా చేపించమని చెప్పేసి మాకు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. 100 రోజుల పరిపాలనలో మేము చాలా బాగా చేశామని చెప్పి చంద్రబాబు గారు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ అందరూ ప్రజల్లో ఉండాలంటూ చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు 100 రోజుల పరిపాలనలో ఎలా ఉంది ఈ ప్రభుత్వ పరిపాలన? మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా డిఎస్సి ఒకటి క్యాబినెట్లో చర్చించి దానికి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. తర్వాత ప్రతి నెల పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ పెంచి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి నెల అందులో కూడా మేము దగ్గరుండి పాల్గొనడం జరుగుతుంది. తర్వాత రేపు దీపావళి నుంచి సిలిండర్లు కూడా రాయితీ మీద అవి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా తొందరలోనే ఐడెంటిఫై చేసేసి కూటమి తరపున కూటమి గవర్నమెంట్ వారు మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు. మాకు తెలియపరుస్తున్నారు. మేము యాక్టివిటీగా ఆ ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నాము. ప్లస్ ఈ 100 రోజులు గడప గడప ప్రోగ్రాంలో కూడా మేము పాల్గొంటున్నాము. ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాము. మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. మేము కూడా వారి ఆధ్వర్యంలో 100 రోజుల ఈ పాలనలో ఏమేం చేశాము, ఏమేం చేయబోతున్నాము గడప గడప తిరిగి అందరికీ వివరంగా వివరిస్తున్నాము. రెస్పాండ్ అయితే బాగుంది. ఇలాగే కంటిన్యూగా చేస్తే రానున్న 30 ఏళ్ళలో కూడా మన కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. సార్, అసలు మీ విశ్వబ్రాహ్మణుల తరపున మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఇప్పుడు ప్రభుత్వానికి కానీ లేకపోతే రాజకీయ పార్టీలకు కానీ ఎలాంటి డిమాండ్లు పెట్టబోతున్నారు వాళ్ళ ముందు? మా యొక్క ప్రధాన డిమాండ్ ఏం లేదండి. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేము కార్పొరేషన్ తరపున కార్పొరేటర్లుగా దాదాపు మా సంఘీయులు ఒక 15 ఏరియాల్లో నిలబడటానికి సంసిద్ధంగా ఉన్నారు. పార్టీ మాకు సహాయం చేసేసి బీఫారం ఇచ్చేస్తే మేము వాళ్ళకి గెలిపించి 15 మంది కానీ 16 మంది కానీ అంతమంది గెలిపించి మన పార్టీకి ఎప్పుడు ఎల్లవేళ్ళ రుణపడి ఉంటాము. శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఎప్పుడు వారికి అంకితభావంతో పనిచేయడానికి ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాము పార్టీ ఉన్నంతకాలం. మేము విన్నారు కదా పివిఎల్ చారి గారు ఏం చెప్పారు. విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ తగు ప్రాధాన్యత దక్కట్లేదు. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా విశ్వబ్రాహ్మణులకు తగు స్థానం కల్పించాలని ఆశిస్తున్నామని చెప్పి పివిఎల్ చారి గారు అయితే తెలియజేశారు.